ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పసుకుదురు గ్రామంలోని శివాలయంలో శివరాత్రి సందర్భంగా జరిగే అన్నదాన కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఒంగోలులోని ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు చిరుపోతి వెంకటేశ్వర్ల చేతుల మీదుగా 50,000 రూపాయలు శివాలయ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి అలా హనుమంతరావు, కాటగడ్డ రఘు, బాపయ్య చౌదరి, వెంకటనారాయణ, అబ్బూరు నవీన్, దుగ్గినేని వెంకట్రావు, గోగినేని శ్రీను, బడపాటి వెంకట్, ఆలకూరపాడువాసి దివి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం ఉంది. మనకి శివరాత్రి సందర్భంగా అన్ని దేవాలయాల్లో కూడా పూజలు, వ్రతాలు, అన్నదాన కార్యక్రమాలు జరగటం మనకి పరిపాటే. ఈ టంగుటూరు మండలంలో పసుకుదురు గ్రామంలో కూడా ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉంది. మనం హిందూ సంస్కృతిని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దేవాలయాలని ఆ సంస్కృతిని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మన జీవన విధానం హిందూ మతం, హిందూ సంస్కృతి. కాబట్టి ఇక్కడ కమ్మ సంఘంలో పనిచేసేటటువంటి కమ్మ సంఘ గౌరవాధ్యక్షులైనటువంటి మన చిడిపోతు వెంకటేశ్వర్లు గారు మహాశివరాత్రి సందర్భంగా పసుకుదురు గ్రామంలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి సహృదయంతో 50,000 రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉన్నాయి. కమ్మ సంఘం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలకు కానివ్వండి, లేకపోతే దైవ కార్యక్రమాలకు కానివ్వండి, లేకపోతే పేద విద్యార్థులకు కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలలో ఈ కమ్మ సంఘం మమేకమై ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా, కమ్మవారికి అందరికీ కూడా ఉపయోగపడతామని చెప్పి మీ మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా కమ్మ సంఘం కార్యాలయంలో మా పెద్దలు గౌరవనీయులు చిడిపోతు వెంకటేశ్వర్లు గారి సహాయంతో టంగుటూరు మండలం పసుముద్ర గ్రామం శివాలయంకు అన్న సంతర్పణ కోసం మహాశివరాత్రి సందర్భంగా 50,000 డొనేట్ చేయడం జరిగింది. ఆయన్ని మా కమ్మ సంఘం తరఫున అభినందిస్తున్నాం. అలాగే ఇంకా మన కమ్మ సంఘంలో ఉన్న ఇతర పెద్దలు కూడా ఇదే విధంగా ముందుకు వచ్చి అన్ని విధాలుగా సంఘానికి తోడ్పాటుగా ఉండాలని అర్థిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పసుముద్ర గ్రామం టంగుటూరు మండలం, అది పురాతన అయిన దేవాలయం. దాంట్లో ఇప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం నేను పెడతా ఉండేది. ఇప్పుడు హరిబాబు గారు వచ్చి హరిబాబు గారు మెయింటైన్ చేస్తున్నాడు. దగ్గర 10-12 లక్షలు అవుతుంది ఖర్చు. ఈయన చెరువులో అందరూ సింగయ్య గారు, నాయుడు, సురేష్, రమేష్ గారు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు దాంట్లో పెద్దలు. వీళ్ళందరూ కలిసి మేము కూడా దాంట్లో భాగస్వాములు అయ్యాము. దాని మీద హరిబాబు గారు మాట్లాడతారు నెక్స్ట్. నా పేరు దివి హరిబాబు, ఆలకూరపాడు మాది. మా పసుముద్ర ఏరియాలో మేము చెరువులు చేసుకుంటూ ఉంటాం. గత 15-20 సంవత్సరాల నుంచి రొయ్యల చెరువులు చేసుకుంటూ ఉంటాం. అక్కడ పురాతన శ్రీరాముల వారు ప్రతిష్ఠ చేసిన శివాలయం పురాతన నుంచి ఉంది. అది వెంకటేశ్వర బాబాయ్ గారు మాకన్నా ముందల నుంచి ఎప్పటి నుంచో 30 ఇయర్స్ నుంచి భోజనాలు అయ్యి ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత ఈ 15-20 సంవత్సరాల నుంచి మా చెరువులు వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్ కానివ్వండి, ఇట్లాగే పెద్దవాళ్ళ సహకారంతో సుమారుగా 10,000 మంది వస్తారు. డే కానివ్వండి, నైట్లో కానివ్వండి, ఏదో చిన్న ఈవెంట్ లాగా కూడా పెట్టి సాయంత్రం పూట పాట కచేరీ, వచ్చిన భక్తులందరికీ భోజనాలు, మార్నింగ్ నుంచి నైట్ 12 గంటల దాకా, ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ 12 గంటల దాకా కూడా ఎంతమంది వచ్చినా అన్లిమిటెడ్గా టిఫిన్లు కానీ భోజనాలు కానీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. ఇట్లాంటి పెద్దవాళ్ళ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఆయన 50 కట్టల రైసు అన్నీ ఇస్తూనే ఉంటారు. గాలిగోపురం ఈ మధ్యలో ఒక 80 లక్షలు ఖర్చు పెట్టి గుడి మొత్తం డెవలప్ చేసాం. అలాగే గాలిగోపురం కట్టాం. పంతులు గారికి ఒక బిల్డింగ్ కూడా కట్టాం. అవన్నీ కూడా వెంకటేశ్వర బాబాయ్ గారు కూడా ఆ బిల్డింగ్కి సహకరించారు. అందరు భక్తుల సహకారంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇక ముఖ్యంగా కమ్మ సంఘం తరఫున బాబాయ్ గారు ఇప్పుడు 50,000 మాకు అన్నదానం కోసం డొనేట్ చేశారు. అందరికీ సెక్రటరీ గారికి కానీ, ప్రెసిడెంట్ గారికి కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఇట్లాంటి సహకరించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.